2025లో జరిగిన వరుస విషాదాలు దేశాన్ని శోకచంద్రంలో ముంచేశాయి. ఈ సంఘటనలు ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయేలా చేశాయి. ఈ ఏడాది జరిగిన విషాద ఘటన పహల్గామ్ అటాక్. బరితెగించిన ఉగ్రమూకలు మతం ఆధారంగా రక్తపు టేరులు పారించడం భారత్ను తీవ్రంగా వేధించింది. ఈ అటాక్లో అమాయక పౌరులు 25 మంది చనిపోయారు. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్ పాక్ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. అయితే పాక్ దాడుల్లో భారత సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా కొందరు కన్ను మూశారు. ఇది మరో విషాదం. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా తీవ్ర ఆవేదనను మిగిల్చింది. ఢిల్లీలో తొక్కిసలాట, కుంభమేళ తొక్కిసలాట కూడా ఈ ఏడాదే జరిగాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో విమాన ప్రమాద ఘటనతో దేశంలో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మందితో పాటు విమానం కూలిన భవనంలో కొందరు డాక్టర్లు కూడా మరణించారు. దీంతో మృతుల కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ విమాన ప్రమాదం జరగడంతో 2025 అంతా విషాద సంఘటనలే చోటు చేసుకుంటున్నాయనే చర్చ కూడా మొదలైంది. దీంతో నెటిజన్లు ఏం చేసినా ఎలా చేసినా మృత్యువు వెంటాడుతుంది అని కామెంట్ చేస్తున్నారు.